హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టైలిష్ టీమ్ యూట్యూబ్ ఛానల్. గైస్ నిన్న మనకి ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ అయితే చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగాయి అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల అప్పుడు 11 మంది చనిపోయారు అండ్ 54 మెంబర్స్ వరకు హాస్పిటల్ ఉన్నారంట. వాళ్ళ ప్రైస్ కూడా ఇంకా సీరియస్గా ఉంది. సో ముందు వాళ్ళందరూ త్వరగా కోలుకొని ప్రార్థిద్దాం. అన్ని వీడియో ఏంటంటే గైస్ అలా ఇన్సిడెంట్స్ ఎలా జరిగిందనమాట. ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే లైక్ ఏ టైం నుంచి ఏ టైంలో ఏం జరిగింది, ఆ సెలబ్రేషన్ చేయడం తప్ప రాంగ్, ఇందులో ఎవరి మిస్టేక్ ఉంది. సో డీటెయిల్ వీడియో అండ్ ఫ్యూచర్ లాగా పొలిటికల్ పాయింట్గా టర్న్ అవుతుందని వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఏంటో చూడండి గైస్. ఫస్ట్ అయితే టైం గురించి మాట్లాడుకుందాం. అంటే ఏ టైంలో ఏం జరిగింది దాని గురించి మాట్లాడు. 8 ఇయర్స్ తర్వాత ఆర్సీ ఫస్ట్ టైం కప్ గెలిచింది అనమాట. ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం వచ్చేసి 3/11/24 ఎగ్జాక్ట్గా కప్ అయితే ఆర్సీ విన్ అయిపోయింది అనమాట. ఇది 24కి కప్ కొట్టింది అనమాట. అది కొట్టిన తర్వాత నుంచే అక్రాస్ ఇండియా స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఆర్సీ పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన టీం అనమాట. అంత పెద్ద టీం ఒకే ఫస్ట్ టైం కప్ అవటం వల్ల సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, నాకు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఆ టైంలోనే సెలబ్రేషన్స్ టైంలోనే మన ఏపీలోనే ఇద్దరు చనిపోయారంట. బైక్ ట్రావెల్ చేస్తూ బైక్ మీద సెలబ్రేషన్ చేసుకుంటూ వెళ్తూ విజయవాడ అని ఎక్కడో చెప్పారు. ఆ రోజు 3వ తారీఖు 11:35 పిఎంకి ఆర్సీబీ ఇంకో ట్వీట్ వేసింది, ఇండియా ఈజ్ కవర్ రెడ్ అని. అంటే దాని మీనింగ్ వచ్చినట్టు మీ స్క్రీన్ మీద ప్రూఫ్ చెక్ చేయొచ్చు. దీని మీనింగ్ ఏంటంటే ఆర్సీబీ కలర్ రెడ్ జెర్సీ కాబట్టి ఇండియా మొత్తం ఇప్పుడు రెడ్గా అయిపోవాలి, దాన్ని పెయింట్ అయినాక మీనింగ్తో పెట్టారు. బట్ ఆ ట్వీట్స్ ఇప్పుడు ఆర్సీబీకి కొంచెం తల తిప్పే పని ఇంకో ట్వీట్ వేసింది. అంటే డైరెక్ట్గా కొంతమంది ఫ్యాన్స్కి కౌంటర్ వేసి ట్వీట్ వేసింది అనమాట. అండ్ ఆ తర్వాతే ఈసారి శ్రేయస్ అయ్యర్ ద బ్యాట్ అండ్ నాట్ ద వార్ అని. బట్ ఆ డైలాగ్ని వీళ్ళు ఆర్సీబీ మేనేజ్మెంట్ డైరెక్ట్ ఇంకో ట్వీట్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కూడా డైరెక్ట్గా ఫ్యాన్స్ని కానీ అదర్ టీమ్ కెప్టెన్ కానీ ఇలా డైరెక్ట్గా ఎప్పుడు టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయలేదు. మార్నింగ్ అంటే 4-7 AM ఒక ట్వీట్ వేసింది ఆర్సీబీ. ఈసారి ఏంటంటే మీకు విన్నింగ్ సెలబ్రేషన్స్ పెరడైజ్ జరుగుతుంది ఆర్సీబీలో. కొన్ని ప్లేసెస్ ఇచ్చారు, ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, మీరు స్క్రీన్ చెక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు మనకి ర్యాలీ, నార్మల్ చెప్పాలంటే ర్యాలీ లాగా జరుగుతుంది, మీరు రావాలని చెప్పారు. బట్ అది క్యాన్సిలేషన్ అంటే పర్మిషన్ ఇవ్వలేదని కోచింగ్ చెప్పారనమాట. సో అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ దాని తర్వాత సినారియోస్ ఏం జరిగాయి మనకి లేదు. బట్ ఫైనల్గా అయితే మాత్రం ఆ ఈవెంట్ అయితే జరిగింది. ఆర్సీబీ కూడా అంటే ఓపెన్ టాప్ మీద రాలేదు కానీ బస్సులో అయితే ర్యాలీలాగా వచ్చేసారు. అండ్ ఈ వీడియోని ఆర్సీబీ డైరెక్ట్గా పోస్ట్ చేసింది, బట్ తర్వాత మళ్ళీ డిలీట్ చేసింది అనమాట. ఎందుకు డిలీట్ చేసినా మనకి తెలియదు, వాళ్ళకే తెలియాలి. 30కి ఆర్సీబీ అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకి రీచ్ అయిపోయారు అనమాట. ఈ గ్యాప్లో వాళ్ళు అయితే రెస్ట్ కూడా తీసుకోలేదు, ఫోటోస్ చేస్తూనే ఉన్నారు. మనం సోషల్ మీడియా అంతా ఫోటోస్ చూస్తూనే ఉన్నాం. 2:30కి అరౌండ్ 3కి ఈ గ్యాప్లో ఆర్సీబీ టీం అయితే బెంగళూరుకి వచ్చేసారు. అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కర్ణాటక హానరబుల్ డిప్యూటీ సీఎం గారు అయితే వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. అండ్ అక్కడ నుంచి ర్యాలీగా హోటల్కి అయితే వెళ్ళారనమాట. స్టార్టింగ్ 3:33 ఆ టైంలో హోటల్కి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఎగ్జాక్ట్గా 4:35 కల్లా బెంగళూరు టీం మొత్తం ఆ ఆర్సీబీ స్టేడియంకి అయితే రీచ్ అయ్యారనమాట. మీ టైం నేను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మెయిన్ అనమాట. అండ్ నా నెక్స్ట్ ఏం జరిగింది, ఇంకో పోస్ట్ చేసింది లేదంటే పిఎంకి, మీకు ఇలా ర్యాలీ జరుగుతుంది, ఇలా ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తానని మళ్ళీ పోస్ట్ చేసింది. బట్ ఈసారి అడ్రస్ మార్చింది అనమాట. అండ్ అక్కడే మీకు మీ స్క్రీన్ చెక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అసలు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అనమాట. ఎక్కడ ఈ ట్వీట్ వేసినాక ఈ ట్వీట్ వేసిన 2 అవర్స్కి ఇంకో వీడియో డిలీట్ చేసి దాని గురించి స్టార్ట్ మాట్లాడుతున్నాను. 4:30కి 4 to 5:30 ఈ గ్యాప్ మధ్యలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, పెద్ద మిస్టేక్ ఏంటంటే గైస్, వాళ్ళు ఫ్రీ ఎంట్రీ ప్రకటించారు. మీరు స్క్రీన్ మీద చేస్తే ఫ్రీ ఎంట్రీ ఇచ్చారంటే అందరు రావచ్చు ఎవరైనా. అండ్ ఇంతకుముందు మనకి మ్యాచ్ ఏంటంటే 5-6 గేట్లు ఓపెన్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి 3వ గేట్ అంట, ఆ గేట్ వరకు ఓపెన్ చేశారు, రిమైనింగ్ గేట్స్ అని క్లోజ్ చేశారు. సో అందరు అక్కడికే వచ్చి, అంటే సపరేట్ లైన్, అందరికి ఒకే లైన్, కిడ్స్కి, ఉమెన్స్కి, మేల్స్కి అందరూ ఒకే లైన్ కాబట్టి అందరూ అక్కడ నెట్టుకున్నారు. అండ్ గేట్ ఓపెన్ చేసే టయానికి ఎక్కువ మంది రావటం వల్ల, అంటే మ్యాక్సిమం స్టేడియం కెపాసిటీ 30,000, బట్ వచ్చింది మాత్రం మంది రావటం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి ప్రాణాలు అయితే కోల్పోయారు. సో ఇది అక్కడ జరిగిన మెయిన్ ఇన్సిడెంట్ అయితే. బట్ స్టార్టింగ్లో అయితే ఇద్దరు చనిపోయారని చెప్పారు. బట్ ఉండే కొన్ని కౌంట్ అయితే తెగిపోయింది అనమాట. అది ఫైనల్గా ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం 11 మంది చనిపోయారు, 54 మంది హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు ఇప్పుడున్న రిపోర్ట్స్ ప్రకారం. 4 to 5 ఈ గ్యాప్ జరిగింది. బట్ ఈవెంట్ స్టార్ట్ అయింది 5కి. అండ్ ఇన్సిడెంట్స్ జరిగినాక ఇంకా కౌంట్ పెరుగుతున్నా బయట ఇంకా ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. అంటే బయట ఇంకా తొక్కిస్తాడు జరుగుతున్నా కానీ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ టైంలోనే ఆర్సీబీ నాకు పెద్ద మిస్టేక్ చేసింది. ఎందుకంటే ఆ వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు డిలీట్ చేయాలి ఆ వీడియో అంటే, ఆ వీడియో డిలీట్ చేసే బదులు
వీళ్ళు ఇంకో ట్వీట్ వేయొచ్చు కదా, ఐ మీన్ మీరు గ్రౌండ్కి రాంబా అక్కడ ఇక్కడ పరిస్థితి చేజారిపోయిందని ఆ ట్వీట్ వేస్తే కొంతమంది ఫ్యాన్స్ అయినా రాకుండా ఉండేవాళ్ళు. బట్ ఇంకా ఫ్యాన్స్ రావడం వల్ల ఇంకా ఉద్రిక్తత పెరిగిపోయింది. పోలీసు కూడా కంట్రోల్ చేయకుండా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది అనమాట పొజిషన్ అంతా. సో పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. మా మళ్ళీ 5 PM అయితే స్టేడియం అయితే జరిగింది. ఆ టైం 5 PMకి అయితే టీం అయితే మొత్తం రీచ్ అయిపోయారు అండ్ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో కొంచెం రెయిన్ పడటం వల్ల ఇంకా ప్రెజర్ పెరిగిపోయింది అనమాట అవుట్ సైడ్ స్టేడియం. సో ఫైనల్గా 6కి 6:30కి ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ గ్యాప్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బయట ఇన్సిడెంట్ జరిగిందని ఆర్సీబీ మేనేజ్మెంట్కి చెప్పారు అని కొంతమంది చెప్పారు. ఆ చెప్పినందుకే వాళ్ళు ఫాస్ట్గా ఈవెంట్ అయితే క్లోజ్ చేశారని చెప్పారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారని చెప్పారు. సో అది ఏం జరిగిందో మనకైతే అంత ఇన్వెస్టిగేషన్ అయితే మనం చేయలేం కదా. సో మనకి తెలియదు. ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సో ఈవెంట్ కంప్లీట్ అయిపోయినా కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది అనమాట. చిన్నగా ట్వీట్స్ పెరిగిపోవడం, హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేయడం అయితే చేశారు. సో అందరికీ స్ప్రెడ్గా ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. టైం వరకు 6-7 అవుతున్నా కానీ ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ ప్లేయర్ కానీ మీద రియాక్ట్ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ అదే కొంతమంది కోపం తెప్పిస్తుంది అనమాట. బట్ ఫైనల్గా 10:30కి 10:11కి ఆర్సీబీ ట్వీట్ చేసింది అనమాట. అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి దీని మీద మేము బాధపడుతున్నామని రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్వీట్ని ఆర్సీబీ ప్లేయర్స్ అండ్ కోహ్లీ సార్ కూడా దీన్ని రీపోస్ట్ చేశారు. దీని గురించి బాధపడని చెప్పారు. బట్ నచ్చింది అంటే నాకు పర్సనల్గా ఫ్యాన్స్ ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇది ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది. మీకు 6-7కి ఏ ప్లేయర్ కైనా మ్యాక్సిమం గ్రౌండ్ ఉన్న అఫీషియల్స్ కానీ అందరికి తెలిసిపోయింది. బట్ 7:30, 8కి 9 టైంలో కూడా ఆర్సీబీ ప్లేయర్స్ అండ్ ఆర్సీబీ ప్లేయర్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ టీం కెప్టెన్ పటిందర్ అండ్ జితేష్ శర్మ వీళ్ళిద్దరు పోస్ట్ చేసుకుంటూనే ఉన్నారు అనమాట. ఇంకా మంచి వాళ్ళ సెలబ్రేషన్ వీడియోస్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అది చాలా మందికి అసలు నచ్చలేదు అనమాట. సో ఇది యాజ్ పర్ ది టైం ప్రకారం జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం 3 నుంచి 5 దాకా జరిగింది అనమాట. ఈరోజు ఇందులో తప్పేవాడిది ఇటు మొత్తం ఎలాగైనా ఇది మాట్లాడుకున్నాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి 3 మిస్టేక్స్ ఉండొచ్చు మెయిన్గా. ఫస్ట్ ఆర్సీబీ మేనేజ్మెంట్ది. ఎందుకంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా గెలిచినామని అనౌన్స్ చేశారనమాట. సో అప్పటికి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా వాళ్ళు అనుకున్న కాస్ట్ మంచిదే, బట్ వాళ్ళు కొంచెం టైం తీసుకొని అరేంజ్మెంట్ చేసుకోవడం మంచిది. ఎటువంటి అరేంజ్మెంట్స్ లేవు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు, ఫ్రీ ఏంటి అనౌన్స్ చేశారు. అండ్ వన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు క్యాన్సిల్ చేసినా కానీ వీళ్ళు మరీ పట్టుబట్టి బిగించారు. పట్టుబట్టి వాళ్ళు ఈవెంట్ జరగడానికి కోరుకున్నారు అనమాట. సో మెయిన్ అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్. తర్వాత వాళ్ళు వీడియో డిలీట్ చేసినా కూడా మళ్ళీ వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేయకపోవడం, ఆ టైంకి లేట్గా రియాక్ట్ అవ్వడం అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కూడా కొంచెం కాంట్రవర్సీగా తయారైంది. త్రూ అఫీషియల్ మీడియా ఛానల్స్ ఎంతో చేశారు. అది నాకు అర్థమైంది నాకు కూడా. బట్ కొంతమంది ఇంకా కాంట్రవర్సీ చేస్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి పోలీస్ మరి ఏం జరిగిందో తెలియదు. బట్ ఈవెంట్ అయితే కండక్ట్ అయింది. బట్ ఎక్కువ మనకు కర్ణాటక పోలీస్ అనలేదు. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ వద్దని చెప్పినా కానీ వాళ్ళే ఫోర్స్ చేశారు కాబట్టి వాళ్ళు అప్పటికి వాళ్ళు ట్రై చేశారు. బట్ వాళ్ళు చేసేది ఏం లేదు. ఆ టైంలో అలా జరిగిపోయింది అనుకోవడమే. అండ్ ఫైనల్గా వచ్చేసి గవర్నమెంట్ అనమాట. ఇంతకుముందు మనకి ఇలాంటి చాలా జరిగాయి. 2017 T20 వరల్డ్ కప్, 11 ODI వరల్డ్ కప్ అండ్ ఆర్సీబీ, కేకేఆర్, ముంబై, సిఎస్కే వాళ్ళు ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే కండక్ట్ చేశారు. అండ్ రీసెంట్గా 2024 T20 వరల్డ్ కప్లో కూడా ముంబైలో ఎంతకంటే పెద్దగా కండక్ట్ చేశారనమాట ఈవెంట్. ఎక్కడైందంటే మ్యాక్సిమం 2 lakhs వచ్చారు. అక్కడ మ్యాక్సిమం 5 to 10 lakhs మంది వచ్చారు. బట్ ఎవరు చనిపోలేదు, ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. బట్ ఇక్కడ టోటల్గా ఫెయిల్యూర్ ఏంటంటే గవర్నమెంట్ అనాలి. అండ్ దాన్ని గవర్నమెంట్ కూడా అంగీకరించింది. వాళ్ళు ప్రెస్ మీట్ కూడా చెప్పారు మేము అంగీకరిస్తున్నామని. సో దాన్ని ఇక్కడ మనం జరిగినాక ఒకళ్ళంట మనం తప్పు కాబట్టి మనం అనలేదు. బట్ మిస్టేక్స్ అయితే ఇవి. ఇంకో జరుగుతున్న కాంట్రవర్సీ ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్లోనే డిసెంబర్లో పుష్ప 2 ఈవెంట్ జరగడం వల్ల అల్లు అర్జున్ సార్ అరెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి అల్లు అర్జున్ సార్ మెయిన్ కల్ప్రిట్ అన్నట్టు మాట్లాడారంట. బట్ ఇప్పుడు జరిగింది ఫీల్డ్ కర్ణాటక గవర్నమెంట్లోని. బీజేపీ గవర్నమెంట్లో జరిగిన ముంబై ఈవెంట్లో అంతకంటే ఎక్కువ మంది వచ్చాక ఎవరికి ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. బట్ ఇక్కడ మీరు వచ్చిందే కొంతమంది అయినా కానీ ఎక్కువ డ్యామేజ్ జరిగింది. మీరు దీనికి ఎటువంటి బాధ్యత వహిస్తారు అన్న ఒక కాంట్రవర్సీలో తీసుకొస్తాను అనమాట. మళ్ళీ ఇప్పటి నుంచే. దాని తర్వాత ప్లేయర్స్ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు గైస్. ఎందుకంటే బయట అంత పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతున్నా కానీ లోపల వాళ్ళు అంత హ్యాపీగా వాళ్ళు రియాక్ట్ అయిపోయినా పర్లేదు. బట్ అంత హ్యాపీగా అలా చేయడం అనేది నాకు కానీ చాలా మంది నచ్చలేదు అనమాట పర్సనల్గా. మేము వాళ్ళకి తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. మ్యాక్సిమం ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కొంతమంది తెలియదని చెప్తున్నారు, కొంతమంది తెలుసు బట్ తెలిసింది కాబట్టి ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేసినట్టున్నారు. సో ఫైనల్గా మనకైతే తెలియదు. బట్ మనం అనుకో ఏంటంటే ఆ ఈవెంట్ అప్పటితో క్యాన్సిల్ చేస్తే
బయట ఉన్న ఫ్యాన్స్ కూడా వెళ్ళిపోయేవాళ్ళు. జరుగుతున్నప్పుడు ఇంకా ఫోర్స్ వస్తూనే ఉంది. ఆపేస్తే మాత్రం వెళ్ళిపోయేవాళ్ళు అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఇంకా బీసీసీ నుంచి వాళ్ళు చెప్పింది ఏంటంటే దీని మీద మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇటువంటి ఒక ఈవెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నట్టు మాకైతే చెప్పలేదు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఫ్యూచర్ ఎవరైనా ఇటువంటి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ముందే మాకు ఇన్ఫార్మ్ చేయాలి, లేకపోతే సీరియస్ యాక్షన్స్ ఉంటాయని వాళ్ళు చెప్పారనమాట. ఇది మీరు వీడియోస్ వీటికి సంబంధించి మొత్తం అంటే ఓవరాల్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ కూడా చాలా జరిగాయి, ఇండియా వైడ్ జరిగాయి అనమాట. ఇండియా వైడ్లో చాలా మంది కాదు, కొంతమంది చనిపోయారు, మన ఏపీలో చనిపోయారు. అండ్ ఇప్పుడు వచ్చిన రీసెంట్ ప్రకారం ఒక 28 years ఒక మెన్ అయితే సెలబ్రేషన్స్లో డ్యాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ ఎందుకో చనిపోయారంట. అది మనం చెప్పలేము. బట్ అటు అంత సెలబ్రేషన్ చేయడం కూడా నాకు అంటే చెప్పాల్చుకోలేదు. ఏంటంటే ఆ కప్పు కొట్టారు ఓకే, బట్ చేయాలి సెలబ్రేషన్స్ మరి ఎంతలా అంటే కొంచెం అనుకోవాలి. ఎంత ముందు జరిగిన సెలబ్రేషన్స్ ఏంటంటే సిఎస్కే అయినా, ఎంఐ అయినా, కేకే అయినా వాళ్ళు 2-3 days టైం తీసుకొని మరి ప్రికాషన్స్ చేసి ఆ ప్లేయర్స్ని, ఫ్యాన్స్ని మొత్తాన్ని సేఫ్టీ చూసుకొని సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ ఎటువంటి ఏం లేదు, డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఈవెంట్ పెట్టారు. అండ్ ఎందుకు ఇంత ఫాస్ట్గా పెట్టారంటే వాళ్ళు చెప్పి ఏదో తెలుసా, ప్లేయర్స్ కమిట్మెంట్స్ అంటే ప్లేయర్స్కి అపాయింట్మెంట్ ఉన్నాయి, అందుకే వాళ్ళ కోసం ఫాస్ట్గా పెట్టారు. అంటే వాళ్ళ కోసం పెట్టారు ఓకే, బట్ ఇక్కడ మన కర్ణాటక గవర్నమెంట్ ఒక డిప్యూటీ సీఎం అండ్ సీఎం గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు 15 daysలో దీని మీద రిపోర్ట్ రావాలని కమిటీని అయితే నియమించారనమాట. సో 15 days తర్వాత మనకు తెలుస్తుంది ఇది ఎలా జరిగింది, ఎవరి మిస్టేక్ అండ్ దీనికి కారణం ఏంటిది అండ్ ఎవరిని శిక్షించాలని మనకు అప్పుడు తెలుస్తుంది అనమాట. సో అప్పటిదాకా ఇది కేస్ స్టడీ అవుతూనే ఉంటుంది. అక్కడే ఇది మెయిన్ టర్నింగ్ పాయింట్గా తీసుకుంది, పొలిటికల్ టర్నింగ్. కుంభమేళా అనేది ఒక పెద్ద ఈవెంట్ అనమాట. అంటే ఒక పుణ్యక్షేత్రం 45 days జరిగిన ప్రోగ్రామ్ అది, ఐ మీన్ ఈవెంట్ అది. ఎక్కడైనా జస్ట్ 1 day కూడా 1-2 hours అక్కడ చనిపోయారంటే అది వేరు. అక్కడ కొన్ని కోట్ల జనం వస్తారు, బట్ ఇక్కడ లక్షలు కూడా ఎక్కువ రాలేదు, 2 lakhs వచ్చారనమాట. వాళ్ళని కంట్రోల్ చేయడం ఇక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు, బట్ దాన్ని అంగీకరించారు. బట్ దీన్ని వాళ్ళు రిఫరెన్స్గా తీసుకొని కుంభమేళా జరిగింది, దీన్ని పొలిటికల్ చేయదు అని అంటూనే వాళ్ళు పొలిటికల్ తీసుకున్నారు. పొలిటికల్ పాయింట్గా టర్న్ అయిపోయింది ఆల్రెడీ. దీని మీద రిమైనింగ్ పార్టీస్ ఆల్రెడీ బీజేపీ కూడా దీని మీద అపోజిషన్ పార్టీ బీజేపీ కూడా రియాక్ట్ అయింది. దీని మీద వాళ్ళు సీరియస్ యాక్షన్స్ కూడా తీసుకుంటాం, ప్రొటెస్ట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు అనమాట. అండ్ ఇవన్నీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ నుంచి నేను సేకరించిన డేటా. ఏమైంది అంటే మాత్రం చెప్పాను కదా, నాకు తెలిసి ఎవరిని అంటాం లేదు, కాకపోతే ఒక ఆర్సీబీ మేనేజ్మెంట్కి మాత్రం కొంచెం ఎక్కువ సీరియస్ డ్యామేజ్ జరగవచ్చు. ఎందుకంటే దీనికి మెయిన్ కల్ప్రిట్ డైరెక్ట్ అయినా ఇండైరెక్ట్ గానే మెయిన్ ఆర్సీబీ అనమాట. మెయిన్ కల్ప్రిట్ వచ్చేసి అండ్ దీన్ని ఛాన్స్గా తీసుకొని కొన్ని అఫీషియల్ హ్యాండిల్స్, అది చెన్నై ఫ్యాన్స్ అయినా, ముంబై ఫ్యాన్స్ అయినా, ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా కానీ, ఐపీఎల్ ఫ్యాన్స్ అయినా కానీ దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని కోహ్లీ సార్ని ట్రోల్ చేయడం. అంటే కోహ్లీ సార్ ఫోటో పెట్టి బ్లడ్ పెట్టి ఇలా చేయడం అనేది చాలా నచ్చలేదు నాకైతే. మీ ఫోటోస్ చెక్ చేయొచ్చు. ఇది కోహ్లీ సార్ అనుకొని చేయలేదు కదా. అంటే కోహ్లీ సార్కి దీనికి అప్పుడు అల్లు అర్జున్ సార్ అరెస్ట్ చేసి ఇప్పుడు కోహ్లీ సార్ని అరెస్ట్ చేయాలి అనేది ఫ్యాన్ వాష్ చేయడం. ఇంకొక ఆర్సీబీ ఫ్యాన్ అయితే చనిపోయింది, మాకు కప్పు వచ్చింది, ఆ మాత్రం చనిపోవచ్చు అంటాం. సో ఇటువంటి ఒక సీరియస్ టాపిక్ మీద కూడా ఫ్యాన్ వాష్ చేయడం, మీరు హ్యాపీగా ఉంచుకోవడం మీ ఫాలోవర్స్ కోసం, సో అలా చేయడం అయితే నాకు నచ్చలేదు. సో ఎవరైనా కానీ అందరం క్రికెట్ ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్ వాష్ అయితే ఆపేయండి మ్యాక్సిమం దీని వరకు. కాంటే దీని ఫైట్ చేయండి, అంటే వాళ్ళ కోసం ఏమన్నా ఫండ్ రైజ్ చేయడం కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రాకపోతే దానికోసం సీరియస్గా ఫైట్ చేయండి. అండ్ ఫైట్ చేయండి, ట్రోల్స్ చేయండి, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద. అంతేగాని ఒక ఇండివిజువల్ ప్లేయర్ మీద అంటే వాళ్ళు వచ్చేటప్పుడుగా ఆపేయండి. సో ఇదనమాట ఫైనల్ వీడియో వచ్చేసి. అండ్ గాయ్స్, మీకు ఈ వీడియోలో ఎవరు తప్పు అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలిసిన నేను సేకరించిన డేటా మీద చేసిన వీడియో అనమాట. సో ఎవరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఒక క్రికెట్ ఫ్యాన్ విషయంలో చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. అండ్ వాళ్ళంతా కోరుకోవాలని దేవుని ప్రార్థిద్దాం. బాయ్ బాయ్.